మూసీ పేరుతో జరుగుతున్న 1,50,000 కోట్ల దోపిడీకి తాము వ్యతిరేకమని కేటీఆర్ అన్నారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వద్ద డీపీఆర్ కి సమాధానం లేదన్నారు. ఎన్ని ఇళ్లు కూలగొడుతున్నారనే దానిపై స్పష్టత లేదని ఆక్షేపించారు. జనవరి 26న మూసీ సుందరీకరణ డీపీఆర్ ప్రిపరేషన్ కోసం ఇంకా 18 నెలలు పడుతుందని మంత్రి అసెంబ్లీలో చెప్పారన్నారు. ఇప్పుడేమో డీపీఆర్ తయారైందని అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. అకస్మాత్తుగా డీపీఆర్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. 2 నెలల్లో తయారు చేసిన డీపీఆర్ ను సభ ముందు పెట్టాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్. బ్యాన్ చేసిండ్రు, కంపెనీని సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా? ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిన